మొదట నువ్వు ప్రభువు మీద ఆనుకోవాలి. ఈ రోజు వాక్యం వింటున్న నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? రాజు అయినా సరే, నీవైనా సరే, నేనైనా సరే, ఈ వాక్యం వింటున్న నీవైనా సరే, నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మొదట నీవు ఆనుకోవలసిన వ్యక్తి ఒకడున్నాడు. ఆయన్ని నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద నువ్వు ఆనుకోవాలి. నువ్వు ఈ రోజు ఇప్పుడు దాకా నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావేమో, ఈ 11 నెలల పాటు మనుషుల మీద ఆధారపడ్డావేమో, ఈ 11 నెలల పాటు మనుషుల యొక్క ఆలోచన మీద ఆధారపడ్డావేమో, నీ వ్యక్తిగతమైన ఆలోచన మీద ఆధారపడ్డావేమో. అయితే డిసెంబర్ నెలలో నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు దేవుని మీద ఆనుకొని గనక ఒక అడుగు ముందుకు వేయటం ప్రారంభిస్తే, త్రోపకుని గుడ్డివాడు త్రోపకుని కూర్చొని గుడ్డితనం కలిగి ఉండి రోడ్డున పోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని కేకలు వేయటం ప్రారంభించాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? గుడ్డోడు కూర్చొని, అయ్యా దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా అని కేకలు వేస్తుంటే చుట్టూ ఉన్న ప్రజలు అన్నారు, గుడ్డడా నీకేం పని లేదా వటాడు. కానీ ఆ గుడ్డివాడికి ఒక నమ్మకం ఉంది. ఏమనుంది? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా కంటి చొప్పును అనుగ్రహిస్తాడు, నా దేవుడు నా కంటి చొప్పును అనుగ్రహిస్తాడని ఒక విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నట్లుగా ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవుని మీద ఆనుకొని నీ ప్రతి సమస్యను ప్రభు దగ్గర పెట్టుకొని, ప్రభువా నన్ను కనికరించయ్యా, యేసు నన్ను కనికరించయ్యా, నాకు దయ చూపించయ్యా, నా ప్రతి సమస్య ఇదయ్యా అని దేవుని ఎదుట కనుక చెప్పుకున్నట్లయితే రేపు ఈ వేళకి నీ జీవితంలో ఉన్న ప్రతి కరువును కొట్టివేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా.